లాంగ్ డివిజన్ చేయడంలో ప్రాబ్లం అవుతుందా? అయితే ఇక్కడ చూడండి, 96,324ని మనం 12తో డివిజన్ చేద్దాం. అంతకంటే ముందుగా డివిజన్ చేసేటప్పుడు మనకు టేబుల్స్ వచ్చిండాలి. ఇక్కడ 12తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి 12 టేబుల్ వచ్చిండాలి. 12 టేబుల్ను ఒక సైడ్ రైట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం డివిజన్ చేద్దాం. 9 అనేది 12 కంటే స్మాలర్ కాబట్టి 2 నెంబర్స్ని కలిపి తీసుకోవాలి. 96 అవుతుంది. 96 అనేది 12 టేబుల్లో 8 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ 3ని డౌన్ చేసాము. 3 అనేది 12 కంటే స్మాలర్ కాబట్టి 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. 3 మైనస్ 0 3. నెక్స్ట్ 2ను డౌన్ చేసాము. 32 అనేది 24కి నియర్ బై ఉంటుంది. 24 అనేది 2 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది 12లో. 12 నెక్స్ట్ 32లో నుంచి 24ని మైనస్ చేస్తే 8 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఉంది కాబట్టి 4ని డౌన్ చేసాము. 84 అయింది. 84 అనేది 12 టేబుల్లో 7 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. 84 మైనస్ 84 0. రిమైండర్ 0 వచ్చింది. నెక్స్ట్ ఈ డివిజన్ మీకు అర్థమైంటే 87,456ను 14తో డివిజన్ చేసి ఆన్సర్ కామెంట్లో చెప్పండి. ఇలాంటి మ్యాథ్స్ కాన్సెప్ట్స్ కోసం శ్రీకరి నాలెడ్జ్ హబ్ను సబ్స్క్రైబ్ చేయండి.